ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ తోటి మనము ఇలా లైనింగ్ అటాచ్మెంట్ సింథటిక్ది ఈజీగా పెట్టుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఓకే, ఇట్లా దీంతో మనము, నాకు ఇది క్యాప్ ఊడిపోయింది, ఇరిగిపోయింది పిల్లలు వాడుతుండగా. నార్మల్గా దీంతో కోన్ లాగా వస్తుంది, దాంతో పెట్టుకోవచ్చు. నేనైతే దీంతో పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టుకోవాలి. దీనికే వస్తుంది. నేను ఇది లింక్ పెడతాను, లింక్ ఓపెన్ చేసి చూడండి. నాకు బ్లౌజులు స్పీడ్గా కుట్టాలన్నప్పుడు ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. మనకు ఫాస్ట్ కుట్టాలి, మనకు బ్లౌజులు గిరాకీ ఎక్కువ ఉన్నది అనే వాళ్ళకు కూర్చున్నప్పుడే మనకి పని చేసేసుకున్నాం అనుకో, ఇంకా కట్టింగ్ అప్పుడు ఇబ్బంది అనిపించదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అనిపించదు. మొత్తం లైనింగ్ అటాచ్మెంట్ చేసి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినట్టు. దీంతో పెడితే చాలా స్పీడ్గా అవుతుంది. నాకు ఇది ఇరిగిపోయింది, దానివల్ల నాకు ఎప్పుడు చేస్తుంటా కదా, ఈ మధ్య నేను వీడియోలు ఆపేసుడుకు పిల్లల ఆట పెట్టేసరికి ఇరిగిపోయింది అన్నట్టు. ఓకే, ఫ్రాక్ ఎంతవరకు వచ్చింది? ఉల్టా సీదా చూసుకొని ఇట్లా సీదా మీద ఇట్లా వేయాలి. ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వేసేసేయండి. కింద కరెక్ట్గా ఎంత పెడితే మళ్ళీ మీద అంతే పెట్టండి సమానంగా. చాలామంది వీడియోలు చూపించినట్టు ఐరన్ చేయమని చెప్తుండ్రు కదా. ఏంటంటే ఐరన్ బాక్స్ అవైలబుల్ లేని వాళ్ళకు ప్రాబ్లం అవుతుందని చాలా చెప్తున్నారు. అస్సలు ఐరన్ అవసరం లేదు, కానీ ఏదో వీడియోలు అలా ఐరన్ చూపిస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఏం అవసరం లేదు ఐరన్. కాసేపు ఉంచుకుంటే ఆరిపోయింది అనుకో, మనకు అసలు ఐరన్ అవసరం లేదు. అయినా ఈ సిల్క్ లాగా ఐరన్ చేసినా గప్పు లాగేస్తుంది. అనిపిస్తా అతుక్కుంది కదా, మంచిగా అతుక్కుంది. ఏం చేస్తే కుట్ట లైనింగ్ మీద ఒక పావు ఉంటే అదే అలా ఐరనా? అసలు ఐరన్కు దీనికి సంబంధం లేదు. వాళ్ళు ముడత రాకుండా జరుగుతుందని ఇప్పుడు నార్మల్గా అది